తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామం వద్ద నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 2 గాయపడ్డారు. మృతుల్లో ఒక మహిళతో పాటు ఒక బాలిక, 4 ఏళ్ల చిన్నారి ఉన్నారని డీఎస్పీ దివ్య వెల్లడించారు. పాల ట్యాంకర్ను ఎస్యూవీ వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కమలగొయ్య, రఘునాథపురం గ్రామాలకు చెందిన 2 కుటుంబాల వారు ఎస్యూవీ కారులో కాకినాడ వెళుతూ ఏడీబీ రోడ్డులో మలుపు తిరుగుతున్న పాల ట్యాంకర్ను బలంగా ఢీకొట్టారు. ప్రమాద సమయంలో కారులో 7 ప్రయాణిస్తున్నారు. పాల ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఎలాంటి సిగ్నల్ లేకుండా హఠాత్తుగా ట్యాంకర్ను తిప్పేశాడని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజానగరం జనసేన నాయకురాలు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మితో పాటు సంఘటనా స్థలం, ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను కూడా పరిశీలించారు. గాయపడిన వారిని పరామర్శించారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాద ఘటనలు, గోదావరిలో మునిగి మృతి చెందిన సంఘటనలు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో నిన్న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞయానంద మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు శ్రీనివాస్ రాయుడు, సత్యం రమేష్ బాబు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు చేశారు. ఈ సందర్భంగా 104 మందికి వివిధ పరీక్షలు నిర్వహించారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సౌజన్యంతో సుమారు 66 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 14 మందిని శుక్లాల ఆపరేషన్ కోసం వేమగిరి ఆసుపత్రికి తరలించారు. 14 మందికి కళ్ళజోళ్లు అందించాలని నిర్ణయించారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, కస్తూరిబా గాంధీ ఆశ్రమ ప్రతినిధి సుశీల, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యన్నమణి, వెంకటనారాయణ పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 33 ఏళ్ల సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న గోపి నాగేశ్వరరావు సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ సేవా పురస్కారం వరించింది. గత ఆదివారం ఆయనను రోటరీ క్లబ్ ప్రతినిధులు, ఛాంబర్ నాయకులు ఘనంగా సత్కరించారు. నాకు చేసిన సేవలను కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు నాలం నరసింహరావు, కార్యదర్శి కనకం చంద్రశేఖర్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, ఛాంబర్ అధ్యక్షులు తవ్వార్ రాజా, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ కన్నా, కోశాధికారి ఆలంకి నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సెక్రటరీ పచ్చిగోళ్ల సురేష్ కుమార్ తదితరులు నాగును అభినందించారు. రాజమహేంద్రవరంలోని ఆల్కట్ గార్డెన్స్ రైతు బజార్ రోడ్లోని బొగ్గుల దిబ్బ కాలనీకి ప్రవేశించే మార్గంలో డ్రైనేజ్ కాలువల దిమ్మలు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయని 17వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రొంపిచెర్ల ఆంటోనీదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై గత 3 నెలలుగా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన డ్రైన్కు సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేయాలని కోరారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టీకరణ. కూటమి పాలనలో నేరాల సంఖ్య తగ్గిందన్న హోంమంత్రి అనిత, ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్టు చేస్తున్నామని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి. అధికారులకు సబ్ కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. కౌలు రైతులందరికీ అన్నదాన సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలి. భీమడోలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ధర్నా.
నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్లతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్లతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కొన్ని చోట్ల పాలక వర్గాలు తీర్మానాలు చేసేందుకు జాప్యం చేయడంతో పనులు మొదలు కాలేదని, ఇంకొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నారాయణ సూచించారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్ గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకుని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈ రోజు మళ్ళా కంటెస్ట్ చేస్తాను, గెలిచాను. ఈ రోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి, గౌరవ నారా చంద్రబాబు అడిగి 5,250 కోట్లు తెచ్చి నెల్లూరులో ఉన్న 54 డివిజన్ డెవలప్ చేశాను. ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి. అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే వాళ్ళందరూ యాక్చువల్గా అడిగారు, ఏం కావాలంటే సార్ రోడ్లు లేవు, డ్రైన్స్ లేవంటే ఏది కావచ్చుంటే చేయమని చెప్పి అధికారులకి. ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను, వాటితో చేయించాను. ఈ షాదీ మంజిల్ ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నిరుపేదలు అందరూ ఉండేది, వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజిల్ లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లేసినాయి. 6 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు. రేపు 12వ తేదీకి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. కానీ గత ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటే అయిపోయిండేది. ₹1 కోటి ఖర్చు పెట్టుంటే జనార్దన్ రెడ్డి కాలంలో చక్కటి సాధి మొదలు వచ్చేది. ఎంతోమంది పేదలు నిరుపేదలు ఏదైనా పెళ్లిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏ చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ఆర్డీఓని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని, ఇరిగేషన్ ఎస్సీని అందరినీ పిలిచి ఇక్కడ కోచలు పెట్టాను. జనార్దన్ రెడ్డి కాలంలో వాళ్ళతో డిస్కస్ చేశా. ఈ పని కావాలంటే ఏం చేయాలో చేయమన్నా. మొక్కబడిగా ఏదో మనం వచ్చాము, కూర్చున్నాము, డిస్కస్ చేసామని కాదు, నాకు పని కావాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడింది కాదు సార్ అంటే కలెక్టర్ గారిని రమ్మన్నారు. కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను. తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా, రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను, ముఖ్యమంత్రులతో మాట్లాడా. ఇలా ఉంచారు, ఎంతో కాలం పోయిన నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే వెంటనే అధికారులు కరెక్ట్ గా యాక్ట్ చేసి దాదాపు మార్చి అంటే ఏప్రిల్, మే ఆల్మోస్ట్ 2.5 నెలలు దాన్ని పూర్తి చేశారు. నేను అధికారులందరినీ కింద తహసీల్దార్ నుంచి తహసీల్దార్ కింద దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంట్పై ఆమె స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలమడం ఏంటని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం హోంమంత్రి చేతుల్లో లేదని, సజ్జల కనుసన్నలతో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. తాము పోలీసులను చట్టపరంగా పనిచేసే స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు. ఫర్దర్గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం, వీటన్నిటికీ మించి దిస్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా. ఎప్పుడైతే పోలీసులకి మెంటల్ ప్రెషర్ ఎంత ఉంటుందో ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఎస్పెషల్లీ ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఇప్పుడే ఉన్నారు విజయవాడ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక్కడ సుమారుగా 200 సీసీ కెమెరాస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్. ఇందాక నేను ఒక దగ్గర విన్నాను, మన వాళ్ళు చెప్తా ఉంటే ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అంటే దొంగతనాలు కూడా జరగకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ 24 అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే. ఈవెన్ డ్రోన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే, ఇంకో పక్క నేరస్తులు చేసే వాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది, తగ్గుముఖం పట్టాలి, మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలోనే మీరు అందరూ చూసారండి, రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 టార్గెట్కి దిశగా ముందుకెళ్తున్నాం. హార్డ్లీ ఇంకో 20-30% కనుక అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఈగల ద్వారా మన గాంజాన్ని కూడా అరికట్టేదానికి ఈగలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఈగల్ కల్టివేషన్ తగ్గింది. మనకి ఒరిస్సా అటువైపు నుంచి వస్తుందంటే రీసెంట్గా మొన్న ఒక చిన్న మీటింగ్ యాక్చువల్గా పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో మన డీసీపీ గారు కూడా మీటింగ్ అటెండ్ అవుతారు. ఒరిస్సా అండ్ పోలీస్ అండ్ మన పోలీస్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక విన్నపం, యోగా డే కూడా June 21 యోగా డే కూడా జరుగుతోంది. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు. దానికి ప్రతి ఒక్క నెల రోజుల ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం. ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్లో కూడా నేను చాలా ప్రౌడ్ టు సే మా పోలీస్ డిపార్ట్మెంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని 5,000 మందితో విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం, డిపార్ట్మెంటే చేసాం. సో అన్ని విషయాల్లోని కూడా ఈ 1 year కాలంలోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎక్కడా కూడా హౌస్ అరెస్టులు లేవు, పరదాలు కట్టట్లేదు, చెట్లు కొట్టట్లేదు, జనాలకి ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు, సీఎం గారు వస్తున్నారని షాపులు ముయ్యట్లేదు, ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ ఆపట్లేదు. పబ్లిక్ రిలేటెడ్కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రత ధ్యేయంగా ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేయరు అని చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దానికి ప్రజల సహకారం అవసరం. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా June 12వ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు June 1 నుంచి June 30 వరకు ప్రత్యేక డ్రైవ్ను పనిచేసేటట్టు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాల కార్మికులను రక్షించడం, పాఠశాల విద్య మరియు సమర్థవంతమైన పునరావాసం కోసం లైవ్ విభాగాల ప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 6th, 7th, 8th లో డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఈ డ్రాప్ అవుట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీని మీద డిస్ట్రిక్ట్ అంటే డిఈఓ గారు, ఎంఈఓస్ ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో ఎంపీడీఓస్, ఎంఈఓస్, ఎంఆర్ఓస్, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా కోఆర్డినేషన్ తోటి పిల్లలందరినీ కూడా స్కూల్కి డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్లో ఉండేటట్టుగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చైల్డ్ లేబర్స్ పశువుల దగ్గర కానీ, హోటల్స్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ పిల్లలు బడి వయసు పిల్లలు ఎక్కడా కూడా వర్క్ చేయకుండా ఉండేటట్టు
తీసుకోవాలి, కేసెస్ బుక్ కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భీమడోలు మండల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. కౌలు రైతులందరికీ అన్నదాన సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భీమడోలు మండల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కౌలు రైతుకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 అందించాలని కోరారు. గత ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకువచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు జీవో తీసుకురాలేదన్నారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలన్నారు. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు భీమడోలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే ఇందులో కౌలు రైతులకి ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వకుండా పెట్టుబడి సాయం ఏ రకంగా అందిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా ఇవాళ గుర్తింపు కార్డులు ఇచ్చి గ్రామ సభలు నిర్వహించి ఆ రకంగా కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం ఇస్తూ ఇవ్వలేదు కూడా చెప్పలేదు. కాబట్టి ఓసీ కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు కౌలు రైతులకు అందడం లేదు. కాబట్టి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతా ఉన్నది. మరి పంట రుణాల సమయం వస్తా ఉన్నది. మరి పంట రుణాలు రైతులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఖరీఫ్ వస్తున్న సమయంలో ఇవాళ కౌలు రైతులు, పేద రైతులు, అన్నదాతల యొక్క సమస్యల్ని పరిష్కరించి ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తారు. ముఖ్యమంత్రి కాకముందే అనధికారికంగా సీఎం ప్రోటోకాల్ అనుభవిస్తూ లోకేష్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందే అనధికారికంగా సీఎం ప్రోటోకాల్ అనుభవిస్తూ లోకేష్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. సింగరాయకొండలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ 10వ తరగతి పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేదని విమర్శించారు. మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను గట్టిగా మనం చేస్తా ఉన్నాను. విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తా ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెడుతూ పరీక్షలు కూడా 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో దుర్మార్గపు మరి పరిపాలన. జూన్ 4ను జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి దినంగా ప్రకటిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జూన్ 4న జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి దినంగా ప్రకటిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు. జూన్ 4న ప్రజలు ఇచ్చిన తీర్పు దినాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించడంతోనే జగన్ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు, కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంటే అది చూస్తే ఓర్వలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారాలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మీ పరిపాలనలో ఏడాదిలోనే మీరు కూడా ఊహించలేరు. బహుశా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి. జూన్ 4 ఫలితాలు ప్రజా తీర్పు, ప్రజలు ముక్త కంఠంతో వాళ్ళు ఇచ్చిన తీర్పు. దేశ విదేశాల్లో ఉండి వచ్చి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి వెలదొలగాలన్న ఆలోచనతో
జగన్ రెడ్డిని విముక్తి దినంగా ప్రకటించాలనే ఆలోచనతో ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. ప్రజా తీర్పుని గౌరవించుకుంటా ప్రజలు మ్యాండేటరీగా ఇచ్చి ఫలితాలని దృష్టిలో పెట్టుకుంటా అదే రోజున మీరు ఎన్నుపోటు దినోత్సవాన్ని దినమని చెప్పి ప్రకటించడం అనేది మరొకసారి మీ అహంకారానికి ప్రతీక అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మీరు ఎన్నుపోతారన్నట్లు ఉన్నది. మీకు ప్రజల తీర్పు ఇది. ప్రజలిచ్చిన తీర్పుని మీరు అవమానం చేస్తున్నారు. ప్రజా తీర్పు మీద మీకు గౌరవం లేదు. ప్రజా తీర్పుని మీరు గౌరవిస్తే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మీరు ప్రకటించరు. అంటే మీకు ఇప్పుడు కూడా మీ చరిత్ర ఉన్నంత వరకు ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకోవాలి. మీరు పాదయాత్రలు చేసి గతంలో చేసిన మోసాలకి మోసపోయి సరే ఒకసారి అవకాశం ఇద్దామని చూశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేను, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేరను, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పరిపాలించలేరని ఇవ్వలేదు. ఒక ఛాన్స్ అన్నావు. అర్ధరాత్రి వచ్చావు, అపరాత్రి వచ్చావు, దొంగ ముద్దులు పెట్టావు, అందరినీ దగ్గర తీసుకున్నావు. ఆ రకంగా జనం మోసపోయి ఏదో నీకు అవకాశం ఇచ్చారు ఒకసారి. అదే జనం ఈ రోజు ఈ జగన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి విముక్తి కలిగించాలని జూన్ 4న ఫలితాలు ఇస్తే ఆ రోజు ఒక ప్రజల్ని అవమానం చేసే విధంగా ఆ దినాన్ని కూడా నువ్వు ప్రకటిస్తున్నావు. ఇది ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు యావత్ ప్రపంచం తెలుగువాడు ఎక్కడున్నా సరే మా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు సరైన నాయకత్వం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని గర్వపడే రోజున వస్తుంటే ఈ రోజు పక్కదో పట్టించడానికి చూసి వరలేనితనం. ఎందుకంటే మీ శాడిజం కూడా తెలుస్తుంది. నిన్ననే ఒక కార్యక్రమం విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఒక సంఘటన జరిగింది. చూస్తున్నారు ప్రజానీకం అందరూ కూడా. చిన్నపిల్లవాడు సైకిల్ దొక్కుతుంటే మీరు ఫంక్షన్కి వచ్చి ఆ సైకిల్ తీసుకొని నేలకేసి కొట్టి వెరగొట్టి మీ ఆనందాన్ని మీ సైకో ఏదైతే ఉందో ఆ సైకోని ఆనందిస్తున్నారు. రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్, చమురు, సహజ వనరులపై అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు వాటా దక్కాలని కోరుతూ జూలై నెలలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న గ్యాస్, చమురు, సహజ వనరులపై అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు వాటా దక్కాలని కోరుతూ జూలై నెలలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షల కోట్ల విలువైన సహజ సంపదలను కార్పొరేట్ సంస్థలు దోచుకుపోతున్నాయని, రాష్ట్ర ప్రజలు ఆ దోపిడీని అడ్డుకోవాలని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని గత నెల రోజులుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని విమర్శించారు. పోరాటంలో స్వాతంత్ర్యం కోసం ఏర్పడినటువంటి ఒక జాతీయ ఉద్యమం కనుక ఈ జాతీయ ఉద్యమాన్ని ఇంతటితో ముగించి ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకోండి. అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా అది నెహ్రూ నుండి సర్దార్ పటేల్ దాకా మీరు వేరే పార్టీ పెట్టుకోండి, కొత్త పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది జాతీయ ఉద్యమాన్ని పార్టీగా పెట్టడం మంచిది కాదని గాంధీ గారు వారందరికీ ఒక సలహా ఇచ్చారు. కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మనం అలా వేరే పేరు పెట్టుకుంటే అధికారాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కొట్టేస్తుంది, మనకి పుట్టగతులు ఉండవు. కాబట్టి జాతీయ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేపిద్దామని వారు చేపించారు. దాంతో సుదీర్ఘ కాలము స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి 2-3 తరాలు ఆ రకంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఓట్ చేసి 32 మంది బలి ఇచ్చి 57 మంది కమ్యూనిస్టు శాసనసభ్యులు రాజీనామాల ద్వారా
సాధించిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లోనే నిలబెడతామనే మాట ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్పలేకపోతున్నారు. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. దాన్ని తక్షణం మానుకోకపోతే అది ఈ రాష్ట్రంలో ఒక మాంత్ర ఉద్యమంగా మారుతుంది. ఉక్కుని కాపాడుకునే దానికి కమ్యూనిస్టులు ఉక్కు కార్మికులకి సంఘీభావంగా సిపిఐ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రెండో ముఖ్యమైన అంశము మన ఉభయ గోదావరి జిల్లాలకి కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి ప్రయోజనకరమైనటువంటి విషయం. ఇవాళ గోదావరి కేజీ బేసిన్లో ఉన్నటువంటి సహజ వాయువు 47,000 చదరపు కిలోమీటర్లు మన తీర ప్రాంతం భూమి మీద, భూగర్భంలో, సముద్ర గర్భంలో విస్తరించి ఉంది. అలాంటి కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలని బయటికి తీయడానికి 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీ ద్వారా ఖర్చు పెట్టి బావులు గుర్తించి అన్నీ చేస్తే ఇవాళ బావులన్నీ ప్రైవేట్ పరమైపోయి కేన్స్ ఇండియా దగ్గర నుండి, వేదాంత దగ్గర నుండి, కీలకంగా రిలయన్స్ దగ్గర నుండి ఇక్కడ నుంచి పైపుల ద్వారా గుజరాత్కి, మహారాష్ట్రకి తరలించుకుపోయి అక్కడ లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. లక్షల కోట్లు వాళ్ళు కొల్లగొడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టీకరణ. కూటమి పాలనలో నేరాల సంఖ్య తగ్గిందన్న హోంమంత్రి అనిత. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్టు చేస్తున్నామని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి. అధికారులకు సబ్ కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. కౌలు రైతులందరికీ అన్నదాన సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలి. భీమడోలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ధర్నా. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.